ప్రకాశం జిల్లా జరుగుమల్లి జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కైట్ ఛాంపియన్షిప్ 2026-2027ను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ మీట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని విద్యార్థులకు సూచించారు. మీరందరూ కూడా నిబద్ధతతో ఈ ఆటల్లో పాల్గొని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మన విద్యాశాఖ మంత్రి అయితే ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. దాంతో పాటుగా క్రీడలకి ప్రతి విభాగంలో కూడా అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మండల పరిషత్, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రతి దానిలో కూడా స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారంటే కొండేపులో 2018లో ఒక ఇండోర్ స్టేడియం ఇస్తే 5 ఏళ్ళు మూతపడితే ఇప్పుడు మళ్ళీ ఆ స్టేడియం మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా పెద్దగా ఉన్న గురుకుల పాఠశాలలో కూడా ఇండోర్ స్టేడియంస్ మనం కేటాయిస్తా ఉన్నాం. ప్రతి స్కూల్లో కూడా పిఎంసి పథకం ద్వారా కూడాను ఈరోజు గ్రౌండ్స్ డెవలప్ చేస్తా ఉన్నాం. లాస్ట్ టైం మనం నరేగా పథకంలో కూడా ప్రతి స్కూల్స్ లో కూడా గ్రౌండ్స్ డెవలప్ చేయడం జరిగింది. వీటన్నిటి ఉద్దేశం విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటలు, అదేవిధంగా దీనివల్ల వాళ్ళ శరీరం దారిద్ర్యం, వ్యూహం ఇవన్నీ కూడా